నమస్తే అండి. నా పేరు గంప గోవిందరావు అండి. నిన్న మేము ప్రెస్ మీట్ పెట్టిన దానికి అద్దెపల్లి గణేష్ అనే వ్యక్తి ఈరోజు తప్పుడుగా కౌంటర్ ఇచ్చి మా మేనమామ వాళ్ళని నర్సీపట్నం ప్రెస్ క్లబ్లో కూర్చోబెట్టి తప్పుడుగా మాట్లాడుతున్నాడండి. ఈ విషయంలో రాజాన సూర్యచంద్ర నర్సీపట్నం ఇన్ఛార్జి గారికి కానీ ఊడి కళ్యాణ చక్రవర్తి జనసేన పార్టీ ఉమ్మడి విశాఖ రూరల్ జిల్లా ఉపాధ్యక్షుడికి కానీ ఎటువంటి సంబంధమో లేదు. మా మేనమా వాళ్ళు అద్దెపల్లి గణేష్ని సంప్రదించారని తెలిసిన తర్వాత, అద్దెపల్లి గణేష్ వాళ్ళు జనసేన పార్టీ అని తెలిసిన తర్వాత మేము కూడా వెళ్ళి కళ్యాణ చక్రవర్తి గారి దగ్గరికి వెళ్ళామండి. ఆయన ఏమన్నారంటే, ఇది మీ ఫ్యామిలీ విషయం, మీరు తేల్చుకోవాలి తప్ప ఎవరూ తేల్చలేమని చెప్పారండి. సీఏ గారి సమక్షంలో కూడా అదే చెప్పారండి. అద్దెపల్లి గణేష్ అనే వ్యక్తి రోజుకి 20 మంది రౌడీలు తీసుకొచ్చి కూర్చోబెట్టడం అనే మాట వాస్తవం. కావాలంటే చెట్టుపల్లి సీసీ ఫుటేజ్లోని పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన సీసీ ఫుటేజ్లు ఉన్నాయి, అవన్నీ తీసి చెక్ చేయండి. మా మేనమామ గారి ఇంటికి రోజుకి 15 మంది 20 మంది రౌడీలు రావడం, వాళ్ళ ఇంటి దగ్గర మందు తాగడం, వాళ్ళ ఇంటి దగ్గర బిర్యానీలు తినడం అన్నీ జరుగుతున్నాయండి. దానితో పాటు భూమిలో కూర్చుని ఇష్టం వచ్చినట్టు రూపాయలు చేస్తున్నారు, బూతులు మాట్లాడుతున్నారండి. ఆడవాళ్ళని కూడా చూడకుండా అసభ్యంగా మాట్లాడుతున్నారు. మా నాన్నని లంజోకుడు కానీ చాలాసార్లు తిట్టడం జరిగింది. నువ్వు ఇక్కడికి వస్తే చంపేస్తానని కూడా అన్నాడు. ఈ అద్దెపల్లి గణేష్ మాత్రం భూమిలో డబ్బులు తీసుకోవడం వాస్తవము. భూమిలో మెయిన్ కీలక పాత్ర అద్దెపల్లి గణేషేనండి. నర్సీపట్నంలో చాలా అరాచకం చేస్తున్నాడు, ఇది వాస్తవం. కావాలంటే జనసేన పార్టీ వారు దీని మీద కమిటీ వేసి నిజ నిర్ధారణ ఎవరో తేల్చమనండి. ఇందులో ఎవరికి ఎటువంటి సంబంధం లేదు. శ్రీకాకుళం దగ్గర పాలకొండలో అద్దెపల్లి గణేష్ అనే వ్యక్తి రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేయించిన మాట వాస్తవం. 30-40 లక్షల డబ్బులు తీసుకున్నాడు అద్దెపల్లి గణేష్ మా మేనమామ దగ్గర. ఇందులో ఎవరికి ఎటువంటి సంబంధం లేదు. అద్దెపల్లి గణేష్ అనే వ్యక్తి ప్రతిరోజు కూడా చెట్టుపిల్లి వస్తున్నారు, వాళ్ళ టీం వస్తున్నది. రోజుకి 15 మంది 20 మంది వస్తున్నారండి. కావాలంటే సీసీ ఫుటేజ్ చెక్ చేయండి దయచేసి. నమస్తే అండి. మే 29ని ఈ అద్దెపల్లి గణేష్ అనే వారు మొన్న మేము ప్రశ్నిస్తే మే 29 ఒకసారి సీఏ గారి సమక్షంలో ఆ రాత్రి ఏం జరిగింది, ఎంతమంది రౌడీలు తీసుకొచ్చారు, అసలు మా కుటుంబానికి అతనికి ఉన్న సంబంధం ఏమిటి, అసలు మా మేనమామలకు కానీ మాకు కానీ ఎప్పుడైనా అసలు వాళ్ళతో సుపరిచితం కానీ ఓ స్నేహం కానీ మా కుటుంబంతో ఎటువంటి సంబంధాలు లేవు. ఇంచుమించు సుమారుగా 45 సంవత్సరాలు బట్టి ఆ కుటుంబంతో నేను ఏకీపించి, నాకు అక్కగారు బావగారు అత్తగారు మామగారు వాళ్ళే కాబట్టి వాళ్ళ తాలూకు యావత్ పెత్తమంతా 40 సంవత్సరాల వరకు నేటి వరకు చేసుకుంటూ వస్తూ వాళ్ళ యోగక్షేమాలు వాళ్ళకి అన్ని కష్టకాలన్నీ నేనే నేటి వరకు చూసుకొచ్చాను. ఇంతవరకు ఈ కుటుంబంలో చుట్టుపెట్టిన వాడు ఫస్ట్ గంప జగదీష్, మా అన్నయ్య గారు అబ్బాయి, వాళ్ళ అల్లుడు పెదమల్లుడు బొల్లపడం అప్పమోహన్ గారు అల్లుడు. దీనికి అంతా మూలకారకుడు, దీని కథ నడిపించేవాడు ఈ పక్కన సైన్ ఉండి నడిపించేవాడు ఈ గంప జగదీష్ అన్న అతను. ఇక్కడ నన్ను రూపాపు చేసిందే కాకుండా కొత్త మండలంలో కొత్త వరుసలో విజయనగరం జిల్లాలో మా అన్నయ్య జిల్లా సెక్రటరీగా చేసినప్పుడు, కన్నమరసలు గారు జిల్లా సెక్రటరీగా చేసినప్పుడు కొన్ని అక్కడ గ్రామోద్యోగులకి ఇళ్ల పట్టాలు ఇచ్చినప్పుడు ఆ ఇళ్ల పట్టాల తాలూకా కాగితాలు ఆ ఇంట్లో ఉన్న దాని మీద రోజుకో పట్ట, అత్తగారి పేరున ఒక పట్ట, మామగారి పేరున ఒక పట్ట, బామర్ది పేరున ఒక పట్ట, రోజుకో పట్ట, నెలకో పట్ట అమ్ముకొని బయట వాళ్ళకి అమ్ముకుంటాడు. గ్రామోద్యోగులకు ఫ్రీగా ఇచ్చిన పట్టాలు ఇళ్ల స్థలాల్ని, పైగా అది అలా కాకుండా నా మీద రుబాబు చేస్తూ అక్కడ కొత్త వాళ్ళు ఉంటూ ఇక్కడ అద్దెపల్లి గణేష్ అనే వ్యక్తితోటి నిజంగా అద్దెపల్లి గణేష్ అనే వ్యక్తిత్వం నిజంగా అతనికి ఏమైనా ఇది ఒక సభ్యుడిగా, ఒక హిందూ సభ్యుడిగా, ఒక మానవత్వ వ్యక్తిగా అతను నా కుటుంబం మీద ఎందుకు, మేము బ్రాహ్మణులు వాళ్ళు వేరే కులం, మా కులానికి వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు, వాళ్ళకి మాకు ఎటువంటి పరిచయాలు కూడా లేవు. కాకపోతే మొన్న నేను వెళ్ళినప్పుడు నాకు 29 రమ్మని 28 నాకు ఫోన్ చేశారు. మే 28 వెళ్ళలేదు, 29 వెళ్ళాం. నేను మా మిస్సెస్ వెళ్ళాం. వెళ్ళిన తర్వాత అక్కడ ఎంపీసీ స్థానిక ఎంపీసీ గారు రమణ గారిని, ఆ తర్వాత సుమన్ గారితో చేసే ఒక తాతబాబుని ఈ గుడి చక్రవర్తి గారు తీసుకెళ్తే తీరా ఆ వేళ చక్రవర్తి గారు సీఏ గారి సమక్షంలో ఒకటే చెప్పారు. వాళ్ళు నన్ను ఒకసారి ఛాలెంజ్ చేశారు ఒక లాయరు. ఏమని 95 సంవత్సరాలు 99 సెక్షన్ ప్రకారం నిన్ను 5 సంవత్సరాలు అరెస్ట్ చేస్తాను, నీకు సంబంధం లేకుండా నేను క్యాన్సిల్ చేస్తానన్నాడు. అదే శబ్దం మీద, అదే ఉద్దేశం మీద వెళ్ళి ఎక్కడ అంత ధైర్యం అంత దమ్ము ఉన్నవాడు ఇక్కడ నాతో ఇంటిమేషన్ ఇవ్వకుండా, నాతో సంబంధం లేకుండా, నా విల్లింగ్ లేకుండా పాలకొండ జిల్లాలో పాలకొండ జిల్లాలో వెళ్ళి రిజిస్ట్రేషన్ రద్దు చేయించారండి. ఇది కేవలం వ్యక్తిగత మా కుటుంబ విషయాల్లో ఇతరులు ఎందుకు దూరుతున్నారో, ఏ ఆశ లేకపోతే వీళ్ళందరూ మా కుటుంబం మీద అమ్మాయి మీద వచ్చారా, ఆశ మీద వచ్చారా? 30 లక్షల రూపాయలు వాళ్ళతో కాంట్రాక్ట్ చేసుకొని
ఒక ఎక్కిన పెంచుకొని లేకపోతే ఈ కుటుంబానికి వాళ్ళకి మా కుటుంబానికి వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు. ఏదైనా ఒక ఇంట్లో కరియాపాక తప్ప మిగతా అంతా చేసుకొచ్చి మరి యావత్ బాధ్యత నేనే చూసుకొచ్చినప్పుడు ఈ వేళ వీళ్ళందరూ ఎందుకు వచ్చారంటే ఏదో బ్రాహ్మణుల సభగా దొరికారు కదా, ఆస్తులు ఏవో సంపాదించారు, ఆస్తు పాత ఆస్తులు ఏవో తీసుకుందామని ఆలోచన చెప్పారు తప్ప ఈ అతిపిల్ల గణేష్కి మాకు ఉన్న సంబంధం. అతిపిల్ల గణేష్ అంటే అతిపిల్ల గణేష్ వరకు రోజుకి విజయాలు మనం బెదిరించారు ఇమీడియట్గా ఈ పని చేయబోతు కొత్తదని. నా రిజిస్ట్రేషన్ నా సెటిల్మెంట్ చేయడానికి నేను సెటిల్మెంట్ రాసుకుంటేనే ఎందుకు, లేకపోతే మా మామగారు రాసినంత మొత్తం నేను తీసుకుంటే అతనికి ఎందుకు, అది అవసరం కాదు. కాకపోతే వీళ్ళకి ఎరాజ్ పెట్టి మా మేననిద్దరిని ఎరాజ్ పెట్టి వాళ్ళు ఏమైనా వేరే ఆలోచనతో గవర్నమెంట్ ఎంప్లాయీస్ని కూడా బెదిరించి ఎంఆర్ఓ అని ఆర్ఐని ఆర్టీఓతో సహా మొత్తం అందరిని బెదిరించి ఒక బ్లాక్మెయిల్గా తయారు చేసి వీరంతా ఒక రోజుకి ఒక 20 మందిని ఆ గొడవలను అడగండి, ఆ చుట్టుపక్కల రైతులు అడగండి. అక్కడ ఒక ఇటుకలు బట్టి ఉంది, ఒకటి మామూలుగా కథ మిషన్ ఉంది, 2 కథ మిషన్లు ఉన్నాయి. ఆ చుట్టుపక్కల గ్రామస్తులు అంత ఎవరో గుడ్డలు ఎవరు లేరు. వీళ్ళు చేసే రూపాయి అంతా చూడండి. కాకపోతే మా మేనల్డ్ గారి దగ్గర ఆ పంచాయతీ పక్కన సచివాలయం పక్కనే ఉన్నారు వాళ్ళు. కాకపోతే రోడ్డు మీద వెళ్ళి వాళ్ళు రావడం వాళ్ళ సీసీ ఫుటేజ్ ఉంటాయి చూస్తారు. ఎప్పుడు కూడా నన్ను ఆ వేళ కూడా నిన్ను ఆ వేళ 50 మంది రౌడీలు తీసుకొచ్చి మే 29 రాత్రి ఆ వేళ మా మిస్సెస్ నేను చక్రవర్తి గారు ఎంపీ శ్రవణ్ గారు తాతబాబు ఉన్నప్పుడు నువ్వు గొడవకు వస్తావని అడిగాడు ఆ లాయర్ అతను నన్ను. బాబు మా నాన్నగారు సంపత్తలను లంచా కొడుకు నువ్వు మోసం చేసి సాధించుకున్నవారు అన్నట్టు నన్ను తిట్టాడండి. ఆ వేళ నోటుకు వచ్చినట్టు తిట్టాడు. సీఏ గారు మమ్మల్ని వచ్చినట్టు కాదు, లోనికి వెళ్ళినట్టు కాదు, మామూలు ఏదో పని మీద అటు ఇటు తిరిగిపోయారు. అయితే సీఏ గారు అయితే నన్నైతే పెద్దగా వాళ్ళు ఏదో వాళ్ళ చివరి మాట వినేసి ఏదో నువ్వేదో వేరే రాజీనామా చేసి నువ్వు కూడా ఇల్లు అయిపోవని చెప్పి నాతో కూడా సీఏ గారు నన్ను వాదించారు. తర్వాత సీఏ గారు అర్పణ ఒకసారి